హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇదైతే లైనింగ్ బ్లౌజు. ముందుగా లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఆపోజిట్లో ఓపెన్స్ మన సైడు క్లోజ్ సైడు పెట్టేసి బ్యాక్ బెల్ట్ కోసం మార్క్ వేసేసుకోండి. స్కేల్ ఎంత ఉంటే అంత లెంత్లో తీసేసుకోండి. స్కేల్ లేదంటే ఒక 2 ఫింగర్స్ పెట్టేసి మార్క్ వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా 2 ఫింగర్స్ పెట్టి మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కూడా కావాలి కదా, ఆ ఖర్చు కూడా ఒక సింగిల్ పాదం అంత ఖర్చు తీసేసుకోండి. అలా స్కేల్తో మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజు హైటు, చెస్ట్, నడుము అంతా మనం ఆ లైన్ ఖర్చు వదిలేసి చూసుకోవాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని బాగా గమనించండి. ఆ తర్వాత అలా ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆ తర్వాత నడుము ఎంతైతే ఉందో అంత బ్యాక్ పార్ట్ అన్నది ఎక్కడికైతే ఉందో అక్కడికి అలా వీడియోలో చూపిస్తున్నట్టు పట్టేసి కొంచెం లాగినట్టు పట్టేసి మార్క్ వేసేసుకోండి. అలాగే నేను ఈ వీడియోలో టేప్ అన్నది యూస్ చేయడం లేదు, ఎందుకంటే ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు. అది ఎవరు స్టిచ్ చేశారో తెలియదు కానీ పర్ఫెక్ట్గా ఉంది. అందుకని నేను టేప్ యూస్ చేయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. అలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ హైట్ కోసం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కలిపేసి పట్టేసుకొని అలా హైట్ చూసేసుకుంటే మనకు హైట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత షోల్డర్స్ని అతికించడానికి కొంచెం ఖర్చు కూడా తీసేసుకోండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ హైట్ అన్నది రెండు షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసుకొని హైట్ని మార్క్ వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ వేసాను నేను. అలాగే నెక్ వచ్చేసి 3 ఫింగర్స్, షోల్డర్స్ వచ్చేసి 4 ఫింగర్స్ అయినా పెట్టచ్చు, లేదంటే ఆది బ్లౌజ్తో అలా ఎగ్జాక్ట్ ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం అలా కూడా మార్క్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్మ్ డౌన్ కోసం అలా చంకా వైపు హైట్ చూసేసుకోండి. ఆ తర్వాత మనం చెస్ట్ చూసుకోవడానికి ముందుగా ఆది బ్లౌజు హుక్స్ పెట్టేసేయండి. హుక్స్ ఉంటే హుక్స్, బటన్స్ ఉంటే బటన్స్ అలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు అలా పెట్టేసి నీట్గా సర్దుకోండి. నీట్గా సర్దుకున్న తర్వాత అలా నెక్ టక్స్ కింద నెక్ టక్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో బ్లౌజ్ని పట్టేసుకొని చూసుకుంటే మనకు చెస్ట్ హైట్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని బాగా గమనించండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు చెస్ట్ కూడా వచ్చేసినట్టే. ఇలా అన్ని బ్లౌజులకి కుదరదు, కొన్ని బ్లౌజులకు మాత్రమే కుదురుతాయి. అవి కూడా మనం స్టిచ్ చేస్తూ ఉంటే అది మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, అది చెప్పడానికి అలా రాదు అన్నట్టు. కొన్ని బ్లౌజులకు టేప్ కూడా అవసరం ఉండదు, అది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ డౌన్ని ఎల్ షేప్లో మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు విడ్త్ వచ్చేసి 4 ఫింగర్స్ తీసేసుకోండి. అలాగే నేను నెక్ హైట్ చూసేసుకున్నా కానీ ఎగ్జాక్ట్ మార్కింగ్ అది ఖర్చు పెట్టుకోలేదు, అందుకని మళ్ళీ డౌట్ వచ్చి చెక్ చేస్తున్నా. హైట్ ఖర్చులతో సహా పెట్టేసుకొని ఎల్ షేప్లో మార్క్ వేసేసుకోండి. నేనైతే పైపింగ్ వేసాను ఈ బ్లౌజ్కి, అందుకని పైపింగ్కి ఎంత ఖర్చు అయితే అవసరమో అంత ఖర్చు తీసేసుకున్నాను. మీరు కూడా అంతే, మీకు ఎంత ఖర్చు అవసరమో అంతే ఖర్చు తీసేసుకోండి. ఆ తర్వాత అలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి.
ఆ తర్వాత అలా 2 ఫింగర్స్ పెట్టేసి ఆర్మ్ డౌన్ కోసం, అలాగే 3 ఫింగర్స్ ఆ చెస్ట్ పాయింట్. ఇప్పుడు 3 పాయింట్స్ని కలిపేసేయండి. చెస్ట్ పాయింట్కి కలవాలి అలా. ఆ తర్వాత నెక్ రౌండ్ అయిపోయింది, ఆర్మ్ డౌన్ కూడా అయిపోయింది. అవి కరెక్ట్గా మ్యాచ్ అవుతావో లేదో అని మనం 2 చూసుకోవాలి. అలా స్టిచ్చెస్ అన్నది అక్కడికి ఉంది అన్నట్టు నేను మార్క్ వేసేసాను బ్లౌజ్కు. ఇలా ఖర్చులతో సహా ఆది బ్లౌజ్తోనే చూసుకోవచ్చు. సరిపోతే ఓకే, సరిపోకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చూసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని లాగకుండా ఇలా చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది. కరెక్ట్గా రాకున్నా పర్వాలేదు, అడ్జస్ట్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. వీడియోని బాగా గమనించండి. అలా ఆది బ్లౌజ్ తీసేసుకొని ఆర్మ్ డౌన్ బ్యాక్ సైడ్ వైపు తీసేసుకోండి. ఖర్చులతో సహా అలా తీసేసుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చింది. అర్థమైంది కదా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ తర్వాత చంక డౌన్ కరెక్ట్గా వచ్చేసింది కదా. ఆ తర్వాత నెక్ డౌన్ చెక్ చేసుకోండి. నెక్ డౌన్ చెక్ చేసుకోవడానికి షోల్డర్స్ అనేది, బ్యాక్ పార్ట్లో షోల్డర్స్ అనేది ఈక్వల్గా పెట్టేసుకోండి. ఇంచు ముంచు పెట్టుకోకుండా ఈక్వల్గా అలా వీడియోలో చూపిస్తున్నట్టు పట్టేసుకొని, షోల్డర్స్ మనం మార్క్ వేసేసుకున్నాం కదా, ఆ ఖర్చుని వదిలేసి అసలైన మార్కు మీద ఈక్వల్గా అలా పెట్టేసి ఎక్కడ సాగదీయకుండా రౌండ్ని చెక్ చేసుకోండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్గా పెట్టేసేయండి షోల్డర్స్. అలా సర్దుకుంటూ రౌండ్ని చెక్ చేస్తే మనకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఈ కటింగ్లోనే తెలుస్తుంది మనకు బ్లౌజు రౌండ్ సరిపోతుందా లేదా అన్నది. నాకైతే 1 ఫింగర్ అంటే రావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది. మనకు అలా చెక్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే సింగిల్ పాదం అంతా వచ్చినా సరిపోతుంది, ఎక్కువ మాత్రం రాకూడదు. అలా మనకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే అది రౌండ్ అన్నది తక్కువ అవుతుంది అని మనకు అక్కడ అర్థమవుతూనే ఉంటుంది. ఆ తర్వాత రౌండ్ని పెంచుకోవడానికి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోని మంచిగా గమనించండి. అలా ఎక్కువ మాత్రం రాకూడదు. మనకు ఖర్చు ఎంతైతే అవసరమో అంతే రావాలి. అలా రౌండ్ పెంచుకోవడానికి నేను కొంచెం అలా షేప్ తీసేసాను, కొంచెం రౌండ్ అన్నది పెరగడానికి. ఆ తర్వాత చూడండి, మళ్ళీ చెక్ చేస్తున్నా. అలా అది బ్లౌజ్ తీసేసుకొని చెక్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా అయింది. కరెక్ట్గా వచ్చినా పర్లేదు, కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు, మొత్తానికి వచ్చేసి ఎక్కువ మాత్రం రాకూడదు. అలా సరిపోకున్నప్పుడు మనం హైట్ అనేది పెంచడము తగ్గించడము అలా చేయడం కంటే అలా సైడ్కు మార్క్ వేసుకోవడం మంచిది. అలాగే ఖర్చు కూడా 3 ఫింగర్స్ అయినా 4 ఫింగర్స్ అయినా లేదంటే ఆది బ్లౌజ్తోనైనా అలా చూసేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ వచ్చేసి ఇంతే, ఇక ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోవడమే. ఇక టక్స్ గురించి అయితే నేను మార్క్ చేయను, స్టిచ్చింగ్లోనే టక్స్ గురించి చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలాగైతే మార్కింగ్ వేసేసుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే కటింగ్ చేసేసేయండి అంతే. బ్యాక్ పార్ట్ సింపుల్గా అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ తర్వాత మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవాలి అంతే. అలా కొంచెం షేప్ ఇచ్చేసేయండి, ఒక 2 లైన్స్ అంతా అలా షేప్ ఇచ్చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఆ తర్వాత హ్యాండ్స్
బ్యాక్ పార్ట్ తర్వాత మనం హ్యాండ్సే కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకోవాలి. అలా 4 ఫోల్డింగ్స్ చేసేసుకోండి. మనకు ఖర్చులతో సహా మనం 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా చేసేసుకుంటే 4 సైడ్స్కి ప్యాచెస్ అన్నవి వస్తాయి కదా, అలా 2 సైడ్స్కి రాకుండా ఉండడానికని నేను అలా వేసేసుకున్నాను. అలాగే ఖర్చు సరిపోతుందా లేదా అని మీరు అలా ఫోల్డ్ చేసుకునే ముందే చూసేసుకొని మంచిగా సరి చేసుకోండి. ఆ తర్వాత హెచ్చు తగ్గులు ఉంటే అలా మార్క్ వేసేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత నేను క్లాత్ని తిప్పేస్తున్నాను, హ్యాండ్స్ క్లాత్, అందుకని నేను కొంచెమే ఖర్చు తీసేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టేసుకోండి. ఎమ్మింగ్ చేసుకోవాలి అంటే ఒక 2 ఫింగర్స్ అంతా, పైపింగ్ చేసుకోవాలంటే ఒక సింగిల్ పాదం అంతా, అలా దేనికి తగ్గట్టు అలా ఖర్చు పెట్టేసుకొని అలా బ్లౌజ్ హైట్ రివర్స్లో వేసుకున్నాను నేను బ్లౌజ్ని, రాంగ్ సైడ్ వైపు అలా పెట్టేసుకొని హైటు లూజు అలాగే చంక డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి కూడా మార్కింగ్ వేయండి. బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎలాంటి టేప్ అవసరం లేదు. నేను అలాగే టేప్తోన ఓన్లీ సైజు నడుము లూజు చెస్ట్ లూజ్ ఒకటే చూసుకున్నాను, అది ఎంత సైజు బ్లౌజు అని. నడుము లూజ్ అయితే 30 ఉంది, చెస్ట్ లూజ్ అయితే 36 ఉంది. ఆ తర్వాత అలా పాయింట్స్ని కలిపేసుకోవడమే. ఆ తర్వాత ఆ రౌండ్ కూడా సరిపోతుందో లేదో అని మనం నిదానంగా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చుతో సహా అలా చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాలేదు అంటే మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. అలా హ్యాండ్ జాయింట్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి అలా ఖర్చులతో సహా క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు అలా నీట్గా పట్టేసుకోండి. సరిపోతే ఓకే, లేదంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. అంతే, ఇక రౌండ్ కరెక్ట్గా వచ్చేసినట్టే. ఆ తర్వాత ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక నేను హ్యాండ్స్ లోతు గురించి అయితే స్టిచ్చింగ్లోనే చూపిస్తాను. మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత లోతు ఎలా తీయాలి అన్నది ఇలాంటి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుందని నేనైతే స్టిచ్చింగ్లోనే తీసేస్తాను లోతు. ఆ తర్వాత మార్కింగ్ చేసినట్టు కట్ చేసుకోండి. అలాగే టక్స్ కూడా పెట్టేసుకోండి. అలా ఒక సైడ్ క్లోజ్ ఉంది కదా, అవి హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసేసుకోండి. అంతే హ్యాండ్ కటింగ్. టక్స్ పెట్టేసుకోండి. అది షోల్డర్స్కి స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు టక్స్ పెట్టుకోవడం మర్చిపోకుండా. తర్వాత అంతే, ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయింది కదా. బ్యాక్ పార్ట్ ఆర్మ్ డౌను, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌను ఒకవేళ ఏదైనా మీకు డౌట్గా ఉంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఆ పాయింట్ ఈ పాయింట్ కరెక్ట్గా వచ్చేసింది కదా. అలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇక బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని 3 ఫింగర్స్ అలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసేసుకొని మనకు ఎక్కడైతే బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ అవుతుందో అటువైపు పెట్టేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా పర్ఫెక్ట్గా మార్క్ వేసేసేయండి. చాలామంది ఫ్రంట్ పార్ట్కే కన్ఫ్యూజన్ ఎక్కువగా అవుతుంటారు. ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు 5 పాయింట్స్ చేంజ్ చేసుకోవాల్సింది, అవి కూడా క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అన్నట్టు, అందుకే నేను స్ట్రైట్గా వేసేసుకున్నాను. క్రాస్గా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ సహాయంతో. ఇలా స్కేల్ తీసేసుకొని ఎగ్జాక్ట్గా ఆర్మ్ డౌన్ కూడా ఎగ్జాక్ట్గా ఎలాగైతే ఉందో అలా రౌండ్ మార్క్ వేసేసుకోండి. అంతే. ఇలా నెక్ వైపు ఒకటే 2 స్ట్రైట్ లైన్స్ ఉంచేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకు కొంచెం పైకి ఉంటుంది కదా, అందుకని. అలా ఖర్చు కూడా వదిలేసుకోండి. షోల్డర్స్ ఖర్చులు కూడా అలా వదిలేసి 2 ఫింగర్స్ పెట్టేసుకోండి షోల్డర్స్ మీద. 2 ఫింగర్స్ పెట్టేసుకొని అలా సర్దుకోవాలి. నీట్గా సర్దుకుంటేనే మనకు పర్ఫెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది. చాలామంది ఊరికే రౌండ్ మాత్రమే చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రాదు. అలా షోల్డర్స్ 2 ఫింగర్స్ పెట్టేసుకోవాలి. సర్దుకుంటూ పెట్టేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఖర్చుతో సహా మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత ఒక రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ రౌండ్ చెక్ చేసుకుంటే నాకు ఎక్కువగానే వచ్చింది. చూడండి, జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇలా షోల్డర్స్ ఈక్వల్గా అలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అలా రౌండ్ చెక్ చేసుకుంటే చాలా ఎక్కువగా వచ్చేసింది. అంటే రౌండ్ చిన్నగా అవుతుంది అని అర్థం. అలా ఎక్కువగా వస్తే అలా ఎగ్జాక్ట్గా కొంచెం కిందకి మార్క్ వేసేసుకోండి. కిందికి మార్క్ వేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయాలి. కరెక్ట్గా వస్తే ఓకే, కానీ కొంచెం ఎక్కువగా వచ్చింది కదా, అందుకని కిందికి మార్క్ వేసేసుకుంటే సరిపోయింది. అప్పుడు ఖర్చులు కూడా కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది. తర్వాత కొంచెం ఒక చిన్న షేప్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఖర్చు ఉక్స్ పట్టి కాజా పట్టి అతికించడానికి నేను ఇప్పుడే ఖర్చు వేసేసాను. ఆ తర్వాత మెడపీస్ ఖర్చు వదిలేసి అలా ఉక్స్ పట్టి సైడు క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్గా ఒక మార్క్. ఆ తర్వాత టక్స్ వస్తుంది కదా, ఆ టక్స్ కోసం కూడా 1 మార్కు. అలాగే క్రాస్ బెల్ట్ అటాచ్ కోసం ఖర్చు. ఆ తర్వాత చెస్ట్ హైట్ చూసేసుకోండి. చెస్ట్ హైట్ చూసుకోవడానికి అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా పట్టేసుకొని అలా ఎంతైతే వస్తుందో అంత సాగదీసి కొంచెం ఇక్కడ 1 ఫింగర్ అంతే. ఇంకా కొంచెం లోతు అంతే, ఎక్కువ తీయాల్సిన పని లేదు. అంతే. 5 పాయింట్స్, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్కు మనకి అంతా చెస్ట్ హైట్లోను నెక్లోనే ఉండేదంతా మనకు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా, అందుకని నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కానీ ఖర్చు వదిలేసుకున్నాను. అంతే, నీట్గా కట్ చేసుకోవడమే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే. ఇంకా నేను టక్స్ గురించి అయితే నేను స్టిచ్చింగ్లోనే చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత క్రాస్ బెల్ట్ హైట్ మాత్రమే తీసుకుంటున్నా నేను. మిగతా షేప్ అంతా నేను స్టిచ్చింగ్లోనే అలా బ్యాక్ పార్ట్ నడుం సైజ్ ఎంతైతే ఉందో అలా ఎగ్జాక్ట్గా అలా మార్క్ వేసేసుకోండి. నేను స్ట్రైట్గా రావడానికి అలా మార్క్ వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా అంటే ఒక లైక్ ఇవ్వండి. అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్. అంతే. బాయ్.